నిజామాబాద్ మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో పసుపు రాసుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈనాం సర్వర్ డౌన్ అయింది. అయితే పసుపు కొనుగోళ్లకు లాట్ నంబర్ కేటాయింపు నిలిపివేశారు. కొనుగోళ్లలో జాప్యంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కార్యాలయం ముట్టడించారు. కార్యాలయంలోని అద్దాలు ధ్వంసం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. వచ్చేసి ఈనాం ప్లాట్ఫామ్ పై నడిచే మార్కెట్ సార్. ప్రతి ట్రాన్సాక్షన్ రైతు తీసుకొచ్చిన స్టాక్ ప్రతి గేట్ ఎంట్రీ నుంచి గేట్ ఎగ్జిట్ వరకు కూడా పూర్తిగా ఈనాం అప్లికేషన్ మీద నడుస్తుంది. 2017 నుంచి కూడా ఇప్పటివరకు, దానికంటే ముందు కూడా 2014 నుంచి కూడా ఇది అంటే ఆన్లైన్ మార్కెట్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నడిచినాయి ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మొన్నటి వరకు కూడా, అంటే నిన్నటి వరకు కూడా ఈనాం 1.0 అప్లికేషన్ మీద ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యారీ అవుట్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ మాకు 1.0 యాజ్ పార్ట్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ ఈనాం 1.0 అప్లికేషన్ టు 2.0 application has been stopped. 1.0 application has been stopped and we have been directed to continue transactions on 2.0 application. So 2.0 carrying out transactions in 2.0 application is time taking for us, and here it is peak season in Nizamabad. So we have requested for extension of 1.0 application. నిన్న రైతులు తీసుకొచ్చిన స్టాక్కి నిన్ననే ఇట్లా ఇబ్బంది అయింది కాబట్టి మేము చెప్పడం జరిగింది సార్. నిజామాబాద్లో పసుపు కొనుగోళ్లకి సంబంధించి కూడా ఈనాం సర్వర్ డౌన్ అవడంతో కూడా అధికారుల తీరుపై ప్రస్తుతం రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పసుపు మార్కెట్ లో ఉధృత చోటు చేసుకుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా పసుపు క్రయ విక్రయాలు జరగడం లేదు. ముఖ్యంగా పసుపు రాసుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితి ఏర్పడ్డది. గత 2 రోజుల నుంచి కూడా ఇక ఈనాం సర్వర్ డౌన్ కావడంతో కొనుగోలు నిలిపివేశారు అధికారులు. అయితే 1.0 ఈనాము ఉన్నటువంటిది 2.0కు అప్డేట్ చేసిన పరిస్థితి. అప్డేట్ చేయడంతో ఇటు మౌఖికంగానే చెప్పినప్పటికీ దానికి సంబంధించినటువంటి టెక్నికల్ గా కూడా చెప్పలేదని చెప్పేసి సెక్రటరీ అపర్ణ చెప్తున్న పరిస్థితి. అయితే పసుపు కొనుగోలుకు సంబంధించి లాట్ నంబర్ కూడా కేటాయించలేదు. మొత్తము ఈనాం అంటే ఆన్లైన్ లోనే ఇక పసుపు సంబంధించి కొనుగోలు జరుగుతూ ఉంటాయి. అయితే కొనుగోలు జాప్యంతో అధికారుల తీరుపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటు అధికారులకు, ఇటు అదేవిధంగా చైర్మన్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక అద్దాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే అక్కడికి విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇటు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతము ఆ మార్కెట్ కమిటీ ఆ సెక్రటరీ చెప్పిన దాన్ని బట్టి, ఆ అపర్ణ చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతం ఓపెన్ యాక్షన్ ద్వారా ప్రస్తుతం అయితే ఇక పసుపు కొనుగోలు ప్రారంభించారు అధికారులు. దీంతో ఇటు శాంతించారు రైతులని చెప్పవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇటు ఒక 2 రోజుల క్రితము అకాల వర్షం కురవడంతో ఒక రోజు యొక్క పసుపు కొనుగోలు నిలిపివేశారు. అనంతరము యొక్క సర్వర్ డౌన్ కావడంతో 3 నుంచి కూడా ఇక్కడ 40,000 క్వింటాల పసుపు వచ్చి పడడంతో బస్తాలు ఈ విధంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రాజేష్.